తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి షాక్ ఇచ్చారు సీనియర్ నేత మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం జిల్లాకు వచ్చినా ఆయన పట్టించుకోలేదు. ప్రజా వారోత్సవాల్లో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లా దేవరకొండలో బహిరంగ సభకు హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాకు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులంతా సీఎం సభకొచ్చారు. కానీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం డుమ్మా కొట్టారు. మంత్రి పదవి కావాలని డిమాండ్ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి కొంతకాలంగా తన అసమ్మతి గలం వినిపిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, స్పందన. సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు దేవరకొండ, నల్గొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఈ బహిరంగ సభకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా హాజరు కావడం జరిగింది. కానీ ఈ సభకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం హాజరు కాలేదు. దీనిపైన కూడా మళ్లీ చర్చ మాత్రం రాజకీయంగా కూడా మొదలైందని మాత్రం చెప్పవచ్చు. గతంలో కూడా సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటన చేసిన సమయంలో కూడా ఒక్క సీఎం ప్రోగ్రాం కూడా ఆయన హాజరు కాకపోవడం, రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఇస్తున్నటువంటి మంత్రి పదవి హామీ ఏదైతే ఉందో ఆ మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం పైన కొంత ఆయన వ్యతిరేకంగా ఉంటూ ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా కొంత చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు ఈ రోజు జరిగినటువంటి సభకు సంబంధించి ఏదైతే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం పట్ల కూడా కొంత అయితే రాజకీయంగా కూడా దుమారం లేస్తుందని చెప్పవచ్చు. గత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏర్పాటైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్న సిచ్యువేషన్ కూడా కనపడుతుంది. ఇటు వైన్ షాప్లకు సంబంధించి కూడా రీసెంట్ గా ఈ నెల డిసెంబర్ 1వ తారీఖు నుంచి కొత్త మద్యం టెండర్లు ద్వారా ఎంపికైనటువంటి వైన్ షాప్లకు సంబంధించి కూడా ఆయన ఆ నియోజకవర్గంలో కొత్త రూల్స్ పెట్టడం జరిగింది. ఆ రూల్స్ ను కూడా ప్రస్తుతం ఆ వైన్ షాప్లకు సంబంధించి వారు పాటిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం ఇస్తానన్నటువంటి మంత్రి పదవి ఏదైతే ఉందో ఆ మంత్రి పదవి ఇవ్వకుండా కాలయాపన చేస్తుండటంతో ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, ఇటు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో పర్యటన చేస్తున్న ఒక కార్యక్రమాలకు కూడా రాజగోపాల్ రెడ్డి దూరం ఉంటుండటంతో ఆయన తీరు పట్ల కూడా కాంగ్రెస్ లో కొంత వ్యవహారం అయితే సీరియస్ గా కాంగ్రెస్ పార్టీ మాత్రం తీసుకోకపోవడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు దేవరకొండకు సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పటికీ మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కనీసం ఆ సభకు సంబంధించి మాత్రం హాజరు కాకపోవడం పట్ల కూడా కొంత అయితే కాంగ్రెస్ పార్టీలో అయితే చర్చ సాగుతుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ జానయ్య. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.